తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను ఎందుకు లిఖించారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఉందా అని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్ విమర్శ చేసుకోవాలన్నారు. 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుండి రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న పాఠాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు విస్తరణ కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరికి అభ్యంతరం లేదు, స్వాగతం. అదే సందర్భం మీరు ఇంకా నేటికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ యొక్క విద్యార్థుల్లో యువతలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఈ ప్రాంతం యొక్క నాయకుల పట్ల మీ యొక్క విద్యార్థుల్లో యువతలో విషము నింపేటువంటి 8వ తరగతి పాఠ్యాంశంలో అధికారికమైనటువంటి యొక్క పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశం ఔన్నత్యాన్ని భారత రాజ్యాంగాన్ని విలువను గౌరవించే వ్యక్తులు మాత్రమే జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు. జాతీయ భావాలు ఉండాలి.